ఒకరోజు రాత్రి చేసిన సహాయం కొన్ని రోజుల తర్వాత ఒక కుటుంబ జీవితాన్నే మార్చేసిందంటే మీరు నమ్ముతారా? అయితే ఇది వినండి. రహీం అనే ఒక పేద ముస్లిం కుర్రవాడు తన కుటుంబానికి అతనే ఆధారం. రాత్రనక పగలనక ఒక కార్ మెకానిక్‌గా పనిచేస్తూ ఉండేవాడు. అతని ప్రపంచం కేవలం అతని భార్య ఆయేషా మరియు చిన్న కొడుకు ఇమ్రాన్. ఒకరోజు రాత్రి ఖాళీ రోడ్‌లో ఒక కార్ బ్రేక్‌డౌన్ అయి ఉంది. అక్కడే ఒక వృద్ధుడు ఒంటరిగా ఇబ్బంది పడుతున్నాడు. రహీం అది చూసి వెంటనే ఆగాడు. ఆగి ఎటువంటి ఆలోచన లేకుండా వెంటనే ఆ కారుని రిపేర్ చేసేశాడు. అప్పుడు వృద్ధుడు తనకి డబ్బు ఇవ్వడానికి వెళ్తుండగా అతను రహీం చిరునవ్వుతో నవ్వుతూ, "నేను ఇది చేసినది సహాయం. సహాయానికి ధర ఉండదు సార్" అని చెప్పి అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు గడిచాయి. అప్పుడే పవిత్రమైన రంజాన్ మాసం వచ్చింది. అప్పుడు తన కొడుకు అయిన ఇమ్రాన్ ఆనందంతో, "అబ్బా అబ్బా, నాకు ఈ ఈద్‌కి కొత్త డ్రెస్ కావాలి" అని అడిగాడు. రహీం జేబులో చూస్తే ఒక్క రూపాయి కూడా లేదు. కానీ తన కొడుకుని సంతోషంగా ఉంచాలంటే అతను ఖచ్చితంగా ఆ డ్రెస్ కొనివ్వాల్సిందే. అప్పుడు రహీంకి ఏం తోచలేదు. సరే అని తన దగ్గరున్న డబ్బుతో ఒక షాపింగ్ మాల్‌కి తన కొడుకు ఇమ్రాన్‌ని తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఇమ్రాన్ తనకి నచ్చిన డ్రెస్‌ని ఎంచుకున్నాడు. అప్పుడు బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్తుండగా రహీం చేతులు బాగా వణికాయి. ఎందుకంటే అతని దగ్గర డబ్బు లేదు. సరిపోదన్న భయం. అప్పుడు రహీం వెనక నుంచి "రహీం, రహీం" అంటూ ఎవరో అతన్ని పిలుస్తున్నారు. తిరిగి చూస్తే అదే వృద్ధుడు. ఆ రోజు రాత్రి ఎవరైతే కారు బ్రేక్‌డౌన్ అయి ఉన్నారో అదే వృద్ధుడు వెనక నుంచి అతన్ని పిలుస్తున్నాడు. ఆయన చిరునవ్వుతో దగ్గరకు వచ్చి, "ఆ రోజు రాత్రి గుర్తుందా? నువ్వు చేసిన సహాయం వల్ల నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను" అని అతనికి చెప్పాడు. అలా చెప్పి చాలా ధన్యవాదాలు చెప్పాడు. దానికి పైగా, "ఈ మాల్ మొత్తం నాదే. ఈ బట్టల షాపులన్నీ నాయే. నీకేం కావాలంటే అవన్నీ తీసుకో. నీకు ఈరోజు ఉచితం. పైగా రంజాన్ మాసం వస్తుంది కదా! నీ కొడుకు ఎలాంటి డ్రెసెస్ తీసుకుంటాడో అవన్నిటికీ వెల కట్టాల్సిన అవసరమే లేదు" అని చెప్పాడు. కానీ రహీం వద్దని చెప్తుండగా ఆ మాటలతో ఆ వృద్ధుడికి మనసు పులకరించిపోయి బలవంతంగా వాళ్ళకి రకరకాల బట్టలు ఇంకా ఇచ్చాడు. దాంతో రహీం కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇమ్రాన్ ఆనందంతో తండ్రిని హత్తుకున్నాడు. మనసుతో చిన్న సహాయం చేసినప్పుడు ఎప్పుడో ఒక రోజు మీ జీవితాన్నే ఆశీర్వాదంగా తిరిగి చేస్తుంది. దానం అంటే డబ్బు కాదు, మనసు. మనం చేసే ప్రతి సహాయంలో మంచి అనేది ఉంటే అదే మంచి మీ జీవితంలో మళ్ళీ తిరిగొస్తుంది. మీరు కూడా మీ జీవితంలో ఎవరికైనా సహాయం చేయండి. మీకు కూడా ఏదో రకంగా అది తిరిగి ఖచ్చితంగా వస్తుంది.